ఏంట్రా రాము, ఒకడే వచ్చావా? మా డాడీ మీ ఫ్రెండు మంచి స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఇవాళ. అసలే నేను వస్తున్నాడు సార్, వాడు వచ్చాకనే చెప్పండి. అదిగో సార్, రాజు వచ్చాడు. రారా రాజురా. గుడ్ మార్నింగ్ సార్. వేటగాళ్ళ బారి నుంచి తప్పించుకుని ఒక దుప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గొడ్ల చవడిలో దూరిపోతుంది. ఆ గొడ్ల చవడిలో బోళ్ళని ఆవులు గేదెలు అన్నీ ఉంటాయి. వచ్చి అలా ఉంటాయి. ఈలోగా పని వాళ్ళు వస్తే పట్టుకుంటారు, నిన్ను వెళ్ళిపో అని చెప్తుంది అక్కడున్న గేదె. అంటే ఏం మాట్లాడకుండా ఇప్పుడు బయటకు వెళ్తే నన్ను వేటగాళ్ళు పట్టుకుంటారు, సందర్భం వచ్చినప్పుడు నేనే పక్కగా చల్లగా జారుకుంటాను, అంతవరకు తొందర పెట్టకండి అని చెప్తుంది. సరే అని ఊరుకుంటాయి. ఈలోగా ఆ గొడ్ల చవడి తలకి యజమాని పని వాళ్ళకి చెప్పి ఆవులకి గేదెలకి గడ్డి పెట్టి పెట్టి రండి అని చెప్తాడు. సరే అని చెప్పి వెళ్ళి వాళ్ళేమో గడ్డి వేస్తారు, కానీ ఈ దుప్పిని గమనించరు. ఈ దుప్పిని గమనించకపోతే అది సురక్షితంగా అలా ఉంటుంది. అప్పుడు అక్కడున్న గేదెలు ఆవులు అన్నీ అంటాయన్నమాట, ఇప్పుడు ఈ క్షణంగా అయితే నువ్వు తప్పించుకున్నావు, మా యజమాని వచ్చి చూసి వెళ్ళేదాకా కూడా నీకు అపాయం కొంచెం ఉంది, నీకేం అపాయం తప్పినట్టు కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళిపో అంటే వెళ్లకుండా ఉంటాయి. ఈ లోపల ఆ యజమాని గొడ్ల చావడి యజమాని రానే వచ్చాడు. వస్తూనే ఇలాగా ఆ గొడ్ల చావడి అంతా కలిగి తిరుగుతూ అటు ఇటు చూసుకుంటూ నడుస్తున్నా ఏంటి గొడ్లు రెండు రోజు చిక్కిపోతున్నాయి, వాటికేమో ఆహారం సరిగ్గా అందట్లేదా, ఇక్కడ ఏదో తేడా ఉంది, ఏదో తిరకాసు ఉందని చెప్పి చూడడానికి వచ్చానని వెతుకుతూ ఉండగా ఆ ఆవులు గేదెల మధ్యలో ఒక దుప్పి కనిపిస్తుంది. కొమ్ము కూడా షార్ప్గా కొమ్ములు ఉంటాయి. చూస్తాడు, పని వాళ్ళని పిలిచి ఒరే ఈ దుప్పిని పట్టుకొని కట్టేంట్రా అని పురమాయిస్తే అప్పుడు కట్టేస్తారు వాళ్ళు. చూస్తే వాళ్ళు ఆ గేదెలు ఆవులు చెప్పినా కానీ వినలేదు, ఆ దుప్పి వెళ్ళిపోకుండా అక్కడే ఉంది. అందుకే ఎవరైనా మంచి మాట చెప్తే వినాలి, వినకపోతే ఇలాగే కష్టాలు పాలవుతారు. స్టోరీ చాలా బాగుంది సార్, మంచి మెసేజ్ ఉంది. అవును సార్, చాలా బాగుంది స్టోరీ. రేపు ఇంకోసం మంచి స్టోరీ చెప్పండి మాకు, రేపు తప్పకుండా వస్తాం. సరేనరయ్య, వెళ్ళి రండి అయితే, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.